విదేశీ విద్యార్థులకి మరొక షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. FJM ఈ 3 వీసా స్లాట్స్ ని తాత్కాలికంగా నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారు అనేది మాత్రం అమెరికా ప్రకటించలేదు. ప్రస్తుతం షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూల వరకు ఓకే, కానీ కొత్త వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయొద్దు అని ఎంబసీలకు ఆదేశాలందాయి. అమెరికాలో విదేశీ విద్యార్థులకు వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఓపీటీ విద్యార్థులకు నోటీసులు పంపిస్తోంది ఇమిగ్రేషన్ విభాగం. సెబిస్ పోర్టల్లో ఎంప్లాయర్ సమాచారం లేకపోతే విదేశీ విద్యార్థుల ఓపీటీ స్టేటస్ టెర్మినేట్ అవుతుందంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. స్టేటస్ టెర్మినేషన్ తర్వాత విద్యార్థుల్ని స్వదేశాలకు డిపోర్ట్ చేస్తామంటూ ఇమిగ్రేషన్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఉద్యోగం పోయినా, కొత్త ఉద్యోగంలో చేరినా, పనిచేసే ప్రదేశం మారినా 10 రోజుల్లో సెబిస్లో అప్డేట్ చేయాల్సిందే. లేకపోతే విద్యార్థులకు 15 రోజుల డెడ్ లైన్ విధిస్తూ ఇమిగ్రేషన్ నుంచి లేఖ వస్తుంది. అప్పటికైనా స్పందించకపోతే ఓపీటీ స్టేటస్ రద్దవుతుందని, డిపోర్టేషన్ ప్రక్రియ మొదలవుతుందని విద్యార్థులకు అందుతున్న లేఖల్లో ఇమిగ్రేషన్ విభాగం వివరించింది. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. F1 వీసా కింద అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు 12 నెలల ఓపీటీ ఉద్యోగాలు చేసుకోవడానికి అర్హులు. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2022-23 విద్యా సంవత్సరానికి గాను 2,70,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. అయితే 69,000 మంది విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రామ్స్ లో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో రూల్స్ పాటించని పలువురు విద్యార్థులకు ఇప్పటికే ఇమిగ్రేషన్ విభాగం నుంచి లేఖలొచ్చాయి.